తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనుమరుగై అరాచకం రాజ్యమేలుతుందని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాజాగా పల్నాడు జిల్లా దాచేపల్లిలో వైసీపీ కార్యకర్త హరికృష్ణను పోలీస్ స్టేషన్లో అత్యంత దారుణంగా పోలీసులు హింసించిన ఘటన పోలీస్ వ్యవస్థ అధికార పార్టీ కోసం ఎంతగా దిగజారిపోయిందనేందుకు అద్దం పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పార్టీల కార్యకర్తల మాదిరిగా పోలీసు అధికారులు వ్యవహరిస్తున్నారని, బాధితులే ముద్దాయిలుగా మారుతున్న దుర్భర పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని ధ్వజమెత్తారు. రాజకీయ నాయకులపైన, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన అక్రమ కేసులు బనాయించడం, తర్వాత ఆ ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులపైన, ఐపీఎస్ అధికారులపైన కేసులు పెట్టి జైళ్లకు పంపించడం, అనేక మందికి పోస్టింగ్స్ ఇవ్వకుండా, జీతాలు లేకుండా వీఆర్లో ఉంచడం, వాళ్ళు ఇచ్చిన సంక్షేమం పథకాల హామీలను తుంగలో దొక్కి అవి చేతగాక చితికిలబడి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ కు నిత్యం పాల్పడుతున్న సంఘటనలు మనం చూస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం మాటలు విని పోలీస్ అధికారులు పచ్చ చొక్కాలు వేసుకోవడం మాత్రం తగ్గించి కాకి దుస్తులు మాటున లోపల పచ్చ చొక్కాలు ధరించి ప్రజలను, తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను, నాయకులను భయభ్రాంతులను చేసే విధంగా ఈ రాష్ట్రంలో కేసులు పెడతా ఉన్నారు. 7 సంవత్సరాల శిక్ష లోపల పడాల్సిన కేసులను కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం నోటీసులు ఇచ్చి వాటి వివరణ తీసుకోవాల్సి ఉంటే వాటిల్లో కూడా అర్ధరాత్రి పూట పోయి భయభ్రాంతులను చేసి వాళ్ళని అరెస్టు చేసి రౌడీల్లాగా తీసుకొని వస్తా ఉన్నారు. మహిళలను కూడా వదిలిపెట్టడంలా. గతంలో చూసాం, కంతేరు ఎంపీటీసీగా ఉన్న కల్పన, ఆమెను రాత్రిపూట అరెస్టు చేసే సందర్భంలో ఆమె నేను నైటీలో ఉన్నానండి, చీర మార్చుకొని వస్తానంటే కూడా వదలకుండా పోలీసులు రౌడీల మాదిరిగా ప్రవర్తించి ఆమెను అరెస్టు చేయడం జరిగింది. హైదరాబాద్ లో పాలేటి కృష్ణవేణి అనే మహిళని, సోషల్ మీడియా కార్యకర్తని అదేవిధంగా సాయంత్రం అరెస్టు చేసి అర్ధరాత్రి 2 గంటల వరకు భోజనం పెట్టకుండా అంతవరకు ఆమెను వేధించి మరుసటి రోజు కోర్టులో హాజరుపరిచిన సంఘటన. చట్ట ప్రకారం, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం సాయంత్రం 6 గంటల తర్వాత ఉదయం 6 గంటల లోపు మహిళలను అరెస్టు చేయకూడదని స్పష్టంగా నిర్దేశించినప్పటికీ వీళ్ళు చట్టాన్ని అతిక్రమిస్తున్నారు, రాజ్యాంగాన్ని అతిక్రమిస్తున్నారు. వీళ్ళకి ఏం లేదు, రాజకీయ నాయకులు మెప్పు పొందేదానికి వాళ్ళు ఏం చెప్తే అది చేయడం మొదలుపెట్టారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైపోయింది రాష్ట్రంలో. నిన్న చూసాం దాచేపల్లిలో ఒక హరికృష్ణ అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త పైన అక్రమ కేసు బనాయించారు. ఇతన్ని దాడి చేసి ఇతన్ని వేరే వాళ్ళని చంపాలని ప్రయత్నం చేశారు అని చెప్పి ఒక కేసు పెడితే, హత్యాయత్నం కేసు పెట్టాలా, లోపల జైల్లో అతన్ని మగ్గబెట్టాలా అనే ఉద్దేశంతో ఆయన పొడవబోతుంటే నా చొక్కాగా తగిలిందని చెప్పి నేను తప్పించుకొని పోతుంటే అని ఓ తప్పుడు కేసు పెట్టి అతన్ని అరెస్టు చేసి అన్యాయమైన అరెస్ట్ అని చెప్పి ఆ గ్రామస్తులంతా పోలీస్ స్టేషన్ పోయి మా వారిని చూపించండి, ఏం చేస్తున్నారు మీరు అంటే కూడా చూపించబోక రాత్రిపూట విపరీతంగా అతన్ని కొట్టి అతను నడవలేని పరిస్థితుల్లో ఉంటే ఆ ఊరి గ్రామస్తులకు చూపించకుండా ఉంటే వాళ్ళు ధర్నా చేయడం జరిగింది పోలీసు. మీకు ఇష్టం వచ్చినోని చెప్పుకోకండి, మేము అతన్ని చూపించము. ఇది పోలీసుల ప్రవర్తన. అతన్ని కొట్టిన వీడియోలు చూస్తే ఈ రాష్ట్రంలో పోలీసులు ఎంత నిర్భీతిగా, నిస్సిగ్గుగా కూటమి నాయకులు ఏమి చెప్తే అది బరి తెగించి పనిచేస్తున్నారన్న దానికి, మానవ హక్కులను ఎలా హరిస్తున్నారనే దానికి పోలీసులు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రిమాండ్ రిపోర్ట్ లో ఏం రాస్తారంటే 1 గంటకు మేము వాళ్ళ ఇంటికి పోయాం, అతన్ని అరెస్ట్ చేశాం, 4 గంటలకు మీడియేటర్లను తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ లో మధ్యవర్తుల సమక్షంలో మేము ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్, నేను నేరం చేసినాను, నేను కత్తితో అతన్ని పొడవడానికి ప్రయత్నించాను, అతన్ని చంపాలని ప్రయత్నించానని అతనే నేర వాంగ్మూలం ఇచ్చినట్టు, అతన్ని విపరీతంగా రాత్రంతా కొట్టి గాయపరిచి అతనితో సంతకం పెట్టించుకొని ఒప్పుదల పత్రం పైన తర్వాత మరుసటి రోజు
కోర్టులో ప్రొడ్యూస్ చేసే సందర్భంలో ఈ గాయాల కారణాలు కూడా రిమాండ్ రిపోర్ట్లో చెప్తారు వాళ్ళే. చిలకలూరుపేట రూరల్ సిఐ ఆమెను అట్లా వేధించడం, ఎవరు సుబ్బానాయుడు సిఐ పేరు. అంటే వీళ్ళకి చట్టం అన్నా, న్యాయం అన్నా, లేకపోతే కోర్టులన్నా ఏం గౌరవం లేదు. మా బాసులు ఏం చెప్తే అది చేస్తాం. వాళ్ళు ఏమి కొట్టమంటే కొడతాం, తిట్టమంటే తిడతాం, చంపమంటే చంపుతాం. ఆ స్థాయికి, నీచమైన స్థాయికి దిగజారిపోవడం. ఒక వ్యవస్థను కూటమి ప్రభుత్వం 100% భ్రష్టు పట్టించింది రాష్ట్రంలో. ఒక పార్టీకి అనుకూలంగా మరో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితులు పూర్తిగా వచ్చాయి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వాటిని క్వశ్చన్ చేస్తే ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పటికైనా దాదాపు ఒక సంవత్సరం టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికే చాలా అక్రమ కేసులు పెట్టారు, చాలా మంది పైన దాడులు చేశారు. ఈ రాష్ట్రంలో భయానకమైన వాతావరణం ఉంది. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ లేదు. పరిశ్రమలు రావడానికి కూడా ఈ రాష్ట్రానికి జంకుతున్న పరిస్థితులు. వీటన్నిటినీ చూసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసే పరిస్థితి, వ్యవస్థలను గబ్బు పట్టించే పద్ధతి, ఇవన్నీ మానుకోవాలా. ఈ రాష్ట్ర అభివృద్ధి పైన, మీరు ఇచ్చిన సంక్షేమ పథకాల అమలు పైన కాస్త దృష్టి పెట్టాలా. అది పెట్టకపోతే ఇప్పుడు ఉండే ప్రజల్లో అసంతృప్తి రాను రాను పెరిగి మీరు మీ గ్రామాల్లో గాని, మీ నియోజకవర్గాల్లో గాని తిరగలేని పరిస్థితులు తెచ్చుకొని ప్రజలే మీ పైన దాడి చేసే పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీలో ఉండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో ఆయన 2 రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉండగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడ్డారు. రాత్రి సమయంలో కంకిపాడు పోలీస్ స్టేషన్లో ఉంచిన ఆయనకు అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే వంశీని కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు 2 సార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ఆయన శ్వాసకోశ సమస్యలను గుర్తించి అవసరమైన చికిత్సను అందించారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని వ్యాఖ్యలపై తిరుపతి రూరల్ ఎంపీపీ, వైస్ ఎంపీపీలు తీవ్రంగా స్పందించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో వారు మాట్లాడుతూ పులివర్తి నాని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే తాము కూడా పదవులకు రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు. తాము టీడీపీ దయతో గెలవలేదని, తమ ఎంపీటీసీల దయతో గెలిచామని తెలిపారు. సిద్ధమంటే ప్రెస్ క్లబ్ సమక్షంలో రాజీనామాలు చేద్దామని సవాల్ చేశారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ, మేము తలుచుకుంటే వైఎస్ఆర్సీపీ ఎంపీపీ గారు ఎన్నిక అయ్యేవారు కాదు. ఎందుకనగా ఎంపీటీసీలు అందరూ మేము గేట్లు తెచ్చుంటే మా వెనుక వచ్చి వేసుంటారు. కానీ మేము తలుచుకోలేదన్నట్టు ఒక సవాల్ విసిరారు. ఆ సవాల్కి మా జవాబు ఏమిటంటే, ఇప్పుడు కూడా అదే విధముగా ఎంపీపీ, వైస్ ఎంపీపీలు అందరం కూడా మనం వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు ఓట్లేస్తే, వాళ్ళు బలపరిస్తే మేము గెలిచినాం. మేము ఎవరి దయాదాక్షాంతో గెలవలేదు. అయితే నిన్న విసిరిన సవాల్కి మేము ఇప్పుడు కూడా మా పార్టీ తరఫున మేము ఎప్పుడూ ఒకటేగా ఉంటామని ఆశిస్తూ మేము ఒక నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాం. మేము ముందుకు తెస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు అందరూ కలిసి ఎంపీపీ మరియు వైస్ ఎంపీపీలను గెలిపిస్తే మీరు ఆ విధంగా అన్నందుకు ఈ దినము మేము రాజీనామా చేసి మా పదవులు కూడా 3 వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ మళ్ళీ తిరిగి కూడా మేము ఎలక్షన్లో మా ఎంపీటీసీల ద్వారా గెలుస్తామనే నమ్మకం కూడా మాకున్నది. మేము అలా గెలిస్తే మీకు ఈ దినం మేము తెలియపరిచేది ఏంటంటే, మీరు కూడా మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వచ్చి గెలవాలని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. రాజకీయాల్లో ఎన్నో కష్ట సుఖాలు ఉంటాయి. ఒకరినొకరిని ఇదే విధంగా విభేదించుకుంటూ పోతే అభివృద్ధి సాగదని మేము పార్టీలకి అందరికి కూడా తెలియపరుస్తూ ఈ నిర్ణయం మేము ముందుకు తెస్తున్నాము. వారు ఇకనైనా ఇలాంటివన్నీ మాట్లాడకుండా మా సవాల్ స్వీకరిస్తారని ఆశిస్తున్నాం. ఈ సభాముఖంగా మరొకసారి మీకు తెలియపరుస్తున్నాం.
అయోధ్య వెళ్లి ఆ శ్రీరాముని దర్శించుకోవాలని అందరూ భావిస్తారు. కానీ ఆ భాగ్యం కొందరికే దక్కుతుంది. ఆర్థిక సమస్యలు కావచ్చు, మరి ఇతర కారణాలు ఏమైనా అయోధ్య దర్శనం భాగ్యం చాలా మందికి కలగలేదు. అటువంటి వారి కోసమే ఇప్పుడు విశాఖ సాగర్ తీరంలో కొలువైంది అయోధ్య రామ మందిర నమూనా. అచ్చం అయోధ్య రామ మందిరమే కళ్ల ముందు సాక్షాత్కరించేలా రూపుదిద్దుకుంది. విశాఖ సాగర్ తీరం జై శ్రీరామ్ నినాదంతో మారుమోగుతుంది. సనాతన ధర్మం రామతత్వాన్ని అందరికీ తెలియజేసే విధంగా ఈ నమూనా రామ మందిరాన్ని నిర్మించారు. అయోధ్య రామ మందిరం నమూనా రాత్రిపూట చక్కటి విద్యుత్ దీపాల వెలుగులో మరింత శోభాయమానంగా అరిస్తుంది. रामाय रामभद्राय रामचंद्राय मेधसे रघुनारायणाय सीताय पतये नमः। जय श्री राम। सभी लोगों को जैसा श्री राम मंदिर अयोध्या में बना हुआ है वैसा ही यहाँ पे विशाखापट्टनम में बनाया गया है। जैसे भगवान के बालक रूप दर्शन अयोध्या में होते हैं वैसे ही यहाँ होते हैं। जो लोग अयोध्या नहीं पहुँच पा रहे हैं वो लोग आकर के वहाँ की अनुभूति यहाँ ही प्राप्त कर सकते हैं। इस मूर्ति में भगवान के 10 अवतार के भी दर्शन दिखाए गए हैं। जो लोग वहाँ नहीं पहुँच पा रहे हैं आकर के यहाँ दर्शन कर सकते हैं। जय श्री राम। 8 बजे से शाम को सुबह 10 बजे से रात्रि 10 बजे तक दर्शन आकर कर सकते हैं, पूजन भी कर सकते हैं, आकर के भगवान का अर्चन भी कर सकते हैं, अभिषेक भी कर सकते हैं। जय श्री राम। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఢిల్లీ పర్యటనపై సీఎం చంద్రబాబు బ్రీఫింగ్. ఏపీ సమగ్రాభివృద్ధిపై కేంద్ర మంత్రులతో చర్చించినట్లు వెల్లడి. పోలవరం వెలిగొండ హంద్రినీవా పనుల పురోగతిపై మంత్రి నిమ్మల సమీక్ష. పునరావాస కాలనీల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు. లిక్కర్ స్కామ్లో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమన్న జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. వైసీపీ కనుమరుగవడం తథ్యమని జోస్యం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరాచకం రాజ్యమేలుతుంది. వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.